హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. ఈ నెల 29వ తారీఖున మనకి అమావాస్య అనేది రాబోతుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఎందుకు అనంటే మనకి ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి మొట్టమొదటి అమావాస్య కాబట్టి మనకి అతీంద్రియ శక్తులతో కూడుకొని వస్తుందన్నమాట. ఆ రోజున అందులో మనకేంటి బుధవారంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలా చాలా శక్తివంతమైనది. దీన్ని బుధ అమావాస్య అని కూడా అంటారు. ఆ రోజున మీరు మిరియాలతోటి, నల్ల మిరియాలతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా కొన్ని క్షణాల్లోనే ఆ సమస్య అనేది తీరిపోయి మీరు సంతోషంగా ఉండటం అనేది జరిగిద్దనమాట. అంటే ఈ అమావాస్య రోజునే దేనికి అని చెప్పేసేసి అంటే అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు. అమావాస్య తిథుల్లో మనం ఎలాంటి పరిహారం చేసినప్పటికీ కూడా మనకి అద్భుతమైనటువంటి రిజల్ట్ త్వరగా వచ్చేసిద్ది అనమాట. విడి రోజుల్లో మనం 190 పరిహారాలు చేసుకున్నా కూడా రిజల్ట్ ఏంటంటే కొంచెం లేటుగా వస్తూ ఉంటుంది అనమాట. కానీ అమావాస్య టైంలో చేసేటటువంటి పరిహారాలకు రిజల్ట్ త్వరగా వచ్చేసిద్ది. అంటే అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు అమావాస్య వచ్చిద్దా, ఎప్పుడు పరిహారాలు చేసుకుందాం అని చెప్పేసి పరిహారాలు చేసుకునే వాళ్ళందరూ అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ రోజున అస్సలు మిస్ కాకండి. మనకు అందులోనూ ఈ నల్ల మిరియాలు ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనది. ఎందుకంటే మిరియాలు వచ్చేటప్పటికి నలుపు రంగులో ఉంటాయి. అమావాస్య నలుపు మనకి అమావాస్యకు సరి సమానమైందనమాట ఈ నల్ల మిరియాల పరిహారం అనేది. మనకి ఇష్టమైన వాళ్ళు పట్టించుకోవట్లేదనో రకరకాల సమస్యలు మనిషికి వచ్చేటప్పటికి ఇష్టమైన వాళ్ళు పట్టించుకోవట్లేదు, నంబర్స్ బ్లాక్ చేశారు, మమ్మల్ని దూరం పెట్టేస్తున్నారు, అసలు మమ్మల్ని కనీసం ఒక మనిషిగా కూడా చూస్తలేదు, ఇష్టం లేకపోతే లేదు అని చెప్పరు, ఉంటే ఉంది అని చెప్పరు. వాళ్ళ ప్రవర్తన ఏంటంటే అటు ఇటు కాకుండా ఉంటుందన్నమాట. అంటే కర్ర విరగదు, పాము చావదు, అట్లా వాళ్ళ మెంటాలిటీ. వాళ్ళేంటంటే ఒక ఒక టైం పాస్ కోసం మనల్ని వాళ్ళ లైఫ్లో ఉంచుకుంటారనమాట. అంటే మీరు హీరోలు అది ఇది అని చెప్పేసేసి అమ్మాయిలు అయితే పొగుడుతూ ఉండాలి. అదే అబ్బాయిలు అనుకోండి, నువ్వు ఏంజల్ లాగున్నావు, నువ్వు హీరోయిన్ లాగున్నావు, నువ్వు చాలా అందగత్తివి అని చెప్పేసేసి పొగుడుతూ ఉండాలి. అంటే వాళ్ళకు ఒక మంచి టైం పాసు, అంటే ఫ్రీగా పొగిడే వాళ్ళు దొరికినప్పుడు ఎవరికైనా హ్యాపీయే కదా. మనమేంటంటే వాళ్ళు నచ్చి వాళ్ళ కోసం ఏంటంటే చాలా చాలా ఓర్పుగా ఎదురు చూస్తూ ఉంటాము. అంటే వాళ్ళు ఎంతగా ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మనకేంటంటే ఓర్పు నశించకుండా వాళ్ళు మాట్లాడతారేమో, ప్రేమగా చూస్తారేమో, ప్రేమగా పలకరిస్తారేమో, మన ప్రేమను అర్థం చేసుకొని మన జీవితంలోకి వస్తారేమో, ఎందుకంటే వాళ్ళతో జీవితం పంచుకోవాలని చెప్పేసేసి చాలా ఇష్టంగా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే నచ్చిన మనుషులు కదా, నచ్చిన మనిషి కావాలి అని చెప్పేసేసి ఎవ్వరికైనా ఉంటుంది. అలాంటి వాళ్ళు మనకు సొంతం కావాలి, కాసేపు మాట్లాడినా చాలు మనతోటి ప్రేమగా, కొన్నాళ్ళు మన జీవితంలో ఉన్నా చాలు అని చెప్పేసేసి మనకు అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాంటి అలాగే డబ్బు పరంగా కూడా చాలామంది డబ్బు పరంగా కూడా కలిసి రావట్లేదని చెప్పేసేసి చాలా చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. ఎంత కష్టమైనా చేసినా కూడా కలుసుబాటు అనేది లేకుండా కష్టానికి విలువ అనేది ఉండదనమాట. కోట్లు సంపాదించిన వాళ్ళందరూ వాళ్ళు నిజంగా అంత కష్టపడితేనే చేస్తున్నారా, నిజంగా అన్ని కోట్లు సంపాదిస్తేనే వాళ్ళు ఉంటున్నాయా వాళ్ళ లైఫ్లో కోట్లు ఏంటి అని అంటే కలుసుబాటు అనమాట. అలా కొంతమందికి రెక్కలు ముక్కలు చేసుకున్నా కూడా వాళ్ళకి అక్కడే డౌన్లోనే ఉండిపోతారు. ఏంటంటే వాళ్ళకి కలుసుబాటు అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి కలుసుబాటు కోసం కూడా మనకి పరిహారం అనేది బ్రహ్మాండంగా పనిచేసిద్ది అనమాట. చక్కగా మీరేం చేస్తారంటే కొన్ని నియమాలతోటి ఈ పరిహారం చేసుకోండి. ఆ రోజున ఉదయాన్నే లేచేసి అంటే చక్కగా తలస్నానం చేయండి. తలస్నానం చేయటం వల్ల మనకేంటంటే దరిద్రాలు కానీ, దోషాలు కానీ అమావాస్య కాబట్టి అవన్నీ కూడా ఏమన్నా ఉంటే కూడా చాలా వరకు కూడా క్లియర్ అయిపోతాయి. ఆ రోజున ఏంటంటే అంటే గోర్లు తీసుకోవటము, అలాగే ఇది అంటే హెయిర్ కటింగ్ అవి చేపించుకోవటము, ఇంకా కొన్ని కొన్ని రకాలుగా అట్లా చేస్తూ ఉంటుంటే ఏంటంటే మనకి దరిద్రం అనేది చాలా ఎక్కువగా అవుతుందనమాట. కాబట్టి చక్కగా కొన్ని నియమాలతోటి ఈ పరిహారం అనేది చేసుకోవాలి. ఇంట్లో కొంచెం నాన్ వెజ్ అది కూడా వండుకోకూడదు. అమావాస్య రోజున ఏంటంటే ఏముందులే అని చెప్పేసేసి పట్టించుకోరు, కానీ నాన్ వెజ్ అనేది వండుకోకూడదు. చక్కగా మీరు వెజ్ తోటి ఏదన్నా వంట అనేది చేసుకోండి. అలాగే నల్లటి వస్త్రాలు కూడా ధరించకూడదు. అమావాస్య రోజున నలుపు రంగు వస్త్రాలు ధరించటం వలన మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అనేవి చాలా వరకు కూడా ఎక్కువ అవుతాయి అన్నమాట. అలాగే కాకులు వచ్చి మీ ఇంటి దగ్గర వాలుతూ ఉంటాయి. అలాంటప్పుడు కాకులను తోలమాకండి. ఆ అమావాస్య తిథుల్లోనైనా మనకేంటంటే కాకులు, పెద్దవాళ్ళు ఏంటంటే కాకుల రూపంలో వస్తూ ఉంటారు. మనకేంటంటే ఈ పితృదోషాలు, పితృశాపాలు ఇలాంటివి కూడా చాలా వరకు కూడా ఉంటాయి అన్నమాట. వాటి వల్ల కూడా మనకు రిపీటెడ్గా భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, ఇంట్లో సమస్యలు కానీ, డబ్బు లేకపోవటం కానీ,
ఇట్లా ఇష్టమైన వాళ్ళు పట్టించుకోకపోవటం కానీ ఇలాంటి సమస్యలనేవి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మీరు తినేటప్పుడు ఎప్పుడైనా సరే మొట్టమొదటి ముద్దొచ్చేటప్పటికి కాకికి పెట్టండి. అలా పెట్టటం వల్ల చూడండి, మీ చేత్తో మీ దోషాలను మీరు చాలా వరకు కూడా తీసేసుకున్నట్లు. పితృదేవతల ఆశీర్వాదం అనేది లభిస్తుందనమాట. చాలా వరకు కూడా మనలో ఉన్నటువంటి జాతకంలో శని అనేది పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి ఆ అమావాస్య రోజున మిగిలిన రోజుల్లో మీరు గుర్తున్నా లేకపోయినా అమావాస్య రోజున మాత్రం కాకి కనిపిస్తే చక్కగా అట్లా ఒక ముద్ద అనేది అన్నం పెట్టేసేయండి. తోలమాకండి వచ్చిన కాకుండా వచ్చేటప్పటికి. చక్కగా అట్లా చేసేసి ఇంట్లో కూడా పరిశుభ్రంగా ఉంచుకొని, ఇంట్లో కూడా ఇల్లు కూడా శుభ్రంగా తుడుచుకోండి. మీరు తుడుచుకునేటటువంటి నీళ్ళల్లో కొంచెం రాళ్ళ ఉప్పు, కొంచెం పసుపు వేసేసి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడవండి. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి ఏదన్నా నెగిటివిటీ, దరిద్రాలు కానీ, దోషాలు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ రకరకాలుగా ఒక్కొక్కసారి కాళ్ళు కడుక్కోకుండా వస్తారు. కాళ్ళెమ్మట ఏంటంటే చాలా వరకు వస్తూ ఉంటాయి. ఇట్లాంటివి తెలియదన్నమాట మనకి. తెలియకుండా ఇంట్లో సమస్యలు, అశాంతి, భయము ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే చెడు అనేది మన కంటికి కనిపించదు. మంచి కనిపించదు, చెడు కనిపించదు. మనకి జరిగేటటువంటి విధానాన్ని బట్టి మనం మంచిలో ఉన్నామా, చెడులో ఉన్నామా, ఇంట్లో ఏ శక్తి నడుస్తుందనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి అటువంటి నెగిటివిటీ మొత్తం పోవటానికి ఉప్పుతోటి, పసుపుతోటి వేసిన నీళ్ళతో తుడవటం వలన చాలా వరకు కూడా దరిద్రం మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది. చక్కగా అట్లా చేసేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి మీకు అవకాశం ఉంటే. చక్కగా మీకు ఏ దేవుడు అంటే ఏ దేవత ఇష్టమైతే వాళ్ళ చక్కగా పటాలు అనేవి ముందు రోజు అంటే ఆ రోజు తుడవద్దు, ముందు రోజే తుడిచేసుకొని చక్కగా బొట్లు అవి పెట్టుంటాయి కాబట్టి సింపుల్గా ఒక దీపం వెలిగించుకోండి. అలా దీపం వెలిగించుకొని చేయటం వల్ల ఏంటంటే చాలా వరకు కూడా ఇంట్లో ఉన్నటువంటి శని ఏదన్నా ఉన్నా కూడా వెళ్ళిపోయిద్ది అనమాట. కాబట్టి ఇంట్లో ఒక దీపం వెలిగించుకోండి. చీకటిని తరిమి కొట్టి మన జీవితంలోకి వెలుగులు పంచుతుందన్నమాట దీపం అనేది. ఎప్పుడైనా సరే ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకొని కలకలలాడుతూ ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా కలిసి వచ్చిద్దండి. అది చాలామంది కూడా నమ్మరు, కానీ ఎప్పుడైనా సరే ఇంట్లో దీపం వెలిగించుకున్న ఇంట్లో కలుసుబాటు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గుతాయి అన్నమాట. ఏ సమస్య ఉన్నా సరే సింపుల్గా మీరు ఎక్కువ ఏం ఆర్భాటాలు చేయొద్దు. చక్కగా 2 పూలు పెట్టేసేసి ఒక పువ్వు, పండో, అరటి పండో లేకపోతే ఒక చిన్న బెల్లం ముక్కైనా సరే అట్లా పెట్టేసేసి దీపారాధన చేసేసుకోండి. అలా చేసేసుకొని మీకు ఏ కోరికలు ఉన్నా సరే చెప్పుకోండి. తర్వాత ఇక మీరేం చేస్తారంటే నల్ల మిరియాలు ఉంటాయి కదా మీ ఇంట్లో, ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఉంటాయి అన్నమాట. ఎందుకంటే సుగంధ ద్రవ్యాలలో నల్ల మిరియాలు అనేవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మన వంటల్లో వేసుకుంటూ ఉంటాము. మిరియాలతో చేసినటువంటి ఆహారం తినటం వలన కూడా పిల్లలకు కానీ పెద్దలకు కానీ అనారోగ్య సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి. అంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పరిహారంలో మిరియాల పరిహారానికి తిరుగు అనేది లేదనమాట. చాలా చాలా శక్తి అనేది ఉంటుందన్నమాట. త్వరగా రిజల్ట్ అనేది వచ్చిద్ది. ఈ మిరియాలు వచ్చేటప్పటికి 9 నల్ల మిరియాలు తీసుకోవాలి. 9 అనేది ఎందుకు చెప్పుకున్నాము అని అంటే నవగ్రహాలు, 9 గ్రహాలు అనమాట మనకు గ్రహాలు. ఆ 9 అంటే నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసము, ఆశీర్వాదం కోసము, తెలిసి తెలియక మన జీవితంలో ఏదన్నా పొరపాట్లు చేస్తే ఆ దోషాలన్నీ కూడా తీసేసుకోవటం కోసం వచ్చేటప్పటికి 9 నల్ల మిరియాలను తీసుకోవాలి. ఆ నల్ల మిరియాలను తీసుకొని మీరేం చేస్తారంటే మీ ఇళ్ళ దగ్గర ఎక్కడన్నా అంటే ఇంటికి రోడ్డు పక్కలు ఉంటాయి. పల్లెటూరులో అయితే ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఉంటుంది వేప చెట్టు అనేది. లేకపోతే రోడ్డు ఎమ్మటి ఉంటుంది, లేకపోతే ఎక్కడన్నా గుడి బయట కానీ ఇట్లా వేప చెట్టు అనేది ఉంటుందన్నమాట. ఆ వేప చెట్టు దగ్గరకు వెళ్ళాలి ఆ 9 నల్ల మిరియాలు తీసుకొని. ఎందుకు అనంటే వేప చెట్టు దేవతా వృక్షము. వేప చెట్టు అనేది చాలా చాలా మంచిది. వేప చెట్టు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లే. ఆ ఇంటికి బాగా కలిసి వచ్చింది. వేప చెట్టు గాలి కాసేపు పీల్చుకున్నా, కనీసం తాకిన వేప చెట్టు కింద కాసేపు కూర్చున్నా, దానికి ఒక చెంబుడు నీళ్లు పోసినా, జీవితంలో ఒక్కసారైన వేప చెట్టు నాటినా కూడా మనకి 7 జన్మల దరిద్రాలు అనేవి పోయి అంత బాగా కలిసి వచ్చింది అనమాట. కాబట్టి వేప చెట్టు చాలా చాలా దేవతా వృక్షం. అంటే అమ్మవారు ఉంటారనమాట వేప చెట్టులో. ఆ వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఆ 9 నల్ల మిరియాలు మీరేం చేస్తారంటే ఎడమ చేత్తో పట్టుకొని మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య చెప్పుకొని ఆ సమస్య పోవాలి, మేము కలవాలి, మేము సంతోషంగా ఉండాలని మీకు ఇష్టమైన వ్యక్తి పేరు తలుచుకొని ఆ సమస్య పోవాలని చెప్పేసి దండం పెట్టుకొని, డబ్బు పరంగానైనా సరే డబ్బు కావాలి, మా అప్పులు తీరాలి, మాకు బాగా కలిసి రావాలి అని అట్లా చెప్పేసేసుకొని మీరు 9 సార్లు ఆ మిరియాలను తల చుట్టూత 9 సార్లు తిప్పుకోవాలి. 9 నల్ల మిరియాలు మనకు 9 సార్లు తిప్పుకోవాలి. ఆ తిప్పేసుకొని ఆ నల్ల మిరియాలను మీరేం చేస్తారంటే ఆ వేప చెట్టు మొదట్లో పడేసేయండి. ఇట్లా పడేసేయటం వలన
ఆ అమావాస్య రోజున ఇది ఉదయం కానీ లేకపోతే సాయంత్రం సంధ్యా సమయంలో కొంచెం చీకటి పడ్డాక కానీ ఈ 2 టయాల్లోనే చేయాలి. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. అలా పడేయటం వలన ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యని ఆ అమ్మవారు తీసేసుకొని మీ జీవితంలో మంచి జరగటం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి ఫోన్ రావటం కానీ, మెసేజ్ రావటం కానీ, మీకు డబ్బు పరంగా ఉన్నటువంటి దోషాలు పోవటం కానీ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం కాళ్ళు కడుక్కొని వెళ్ళండి. అలాగే దీనికి ముందల కూడా చక్కగా వేప చెట్టు కాసి నీళ్లు పోసేసి వేప చెట్టును తాకి రండి. తాకితే చాలా చాలా మంచిదనమాట. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చిద్దనమాట. కాబట్టి సింపుల్‌గా ఆ రోజున సింపుల్‌గా 9 నల్ల మిరియాలు తీసుకున్నామా, మన సమస్య చెప్పుకున్నామా, తల చుట్టూతో 9 సార్లు తిప్పుకొని అక్కడ పడేసేసి ఇంటికి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసేయండి. మీకు ఏ సమస్య పోవాలని కోరుకున్నారో ఆ సమస్య 100% క్లియర్ అయిపోతుంది. చాలా చాలా సింపుల్. దీనికొచ్చేటప్పటికి రూపాయి ఖర్చు లేదు. ఇలా చేశామని చెప్పేసేసి ఎవ్వరికీ చెప్పొద్దు. అర్థమైంది కదా! కాబట్టి ఈ అమావాస్య రోజున అస్సలు మర్చిపోకుండా ఈ నల్ల మిరియాల పరిహారం చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.